హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎంసెట్ 2023కి థర్మోడైనమిక్స్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి కంప్లీట్ వీడియో చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a video will be uploaded. సి ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ వచ్చేసి మనకి 2 మార్క్స్ ఉంటుంది. ఓకే, సో 2 మార్క్స్ ఉంటుంది ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అండ్ ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. అండ్ ఈ వీడియో మనకి ఈక్వల్ గా హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ అండ్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ కి. ఓకే, సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎండ్ వరకు చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఈ టైం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 30 డేస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు లెంతీ వీడియోస్ లైక్ 1 అవర్ 2 అవర్ వీడియో, ఏ కాన్సెప్ట్ అయినా సరే, నా వీడియో అయినా సరే 1 అవర్ 2 అవర్స్ ఉన్న వీడియో అస్సలు కూడా చూడవద్దు. ఎందుకంటే ఈ టైంలో మీరు ఒకవేళ 2 అవర్స్ ఒక సబ్జెక్ట్ కోసం పెడుతున్నారు అనుకోండి, ఒక చాప్టర్ కోసం, సో యూ విల్ బి హ్యావింగ్ మోర్ దెన్ 120 చాప్టర్స్. ఓకే, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు కలుపుకుంటే మీకు అరౌండ్ 140 చాప్టర్స్ అవుతాయి. సో 140 ఇంటూ 2 అవర్స్ చేస్తే మీకు ఉన్న టైం చాలా తక్కువ. కాబట్టి మీరు సిలబస్ ని అస్సలు కూడా కవర్ చేయలేరు. కాబట్టి ఏం చేయాలి, జాగ్రత్తగా మంచి ఒక ప్లాన్ అంటే ప్రిపరేషన్ ఇప్పుడు వీడియోస్ నుండి కాకుండా షార్ట్ వీడియోస్ ఏవైనా ఉంటే అవి చూసేసి కంప్లీట్ గా మీరు టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. లేదంటే సగం ప్రాబ్లం వరకు సాల్వ్ చేయగలుగుతారు, దాని తర్వాత సాల్వ్ చేయడం చాలా కష్టం అవుతుంది, అస్సలు సాల్వ్ చేయడానికి రాదు. కాబట్టి అలాంటి మీరు ఇప్పుడు ఏదైనా చేస్తా ఉంటే వదిలేసి మంచిగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. సో మనకు టెస్ట్ సిరీస్ లో నుండి ఈ క్వశ్చన్ మనం తీసుకున్నాము. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, 70 joules of heat is required to rise the temperature of ideal diatomic gas at constant pressure. ఓకే, సో 30 డిగ్రీస్ నుండి 35 డిగ్రీస్ కి తీసుకెళ్లడానికి, ఓకే, సో 35 డిగ్రీస్ కి తీసుకెళ్లడానికి ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఎంత మనకి హీట్ రిక్వైర్డ్, దట్ ఈస్ 70 జూల్స్ అని అంటున్నారు. ఓకే, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఇన్ జూల్స్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సేమ్ గ్యాస్ త్రూ ద సేమ్ రేంజ్. ఓకే, దట్ ఈస్ మళ్ళీ అగైన్ సేమ్ గ్యాస్ ని 30 to 35 కి తీసుకెళ్ళాలి. బట్ ద కండిషన్ హియర్ ఈస్ సివి, దట్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మనం తీసుకొని వెళ్ళాలి. ఓకే, సో కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మనం తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఎంత హీట్ రిక్వైర్డ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎంసెట్ లో కూడా చాలా చాలా వస్తాయి. సో ఇది మనక చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంది కదా, దాంట్లో నుండి మనం ఈ క్వశ్చన్ ని తీసుకున్నాం. సో we know that heat required. Okay, so heat required, ఫస్ట్ మనం ఫస్ట్ కండిషన్ సిపి అనుకుందాం. ఓకే, సిపి అనుకుందాం, హీట్ రిక్వైర్డ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఓకే, ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ Q1 విల్ బి ఈక్వల్స్ టు NCP డెల్టా టీ, రైట్. ఒకవేళ మనం Q2 ని హీట్ రిక్వైర్డ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనుకుంటే ఇట్ విల్ బి NCV డెల్టా టీ. ఓకే, సో నేను ఒకవేళ వీటి రెండింటిని ఒకవేళ నేను డివైడ్ చేస్తే దట్ ఈస్ Q2 అపాన్ Q1 నేను ఒకవేళ చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ NCV డెల్టా టీ అపాన్ NCP డెల్టా టీ. సో కాన్స్టాంట్ టెంపరేచర్, ఇది మనకి టెంపరేచర్ చేంజ్ మనకి సేమ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సేమ్ గ్యాస్ అంటున్నారు కాబట్టి NN కూడా క్యాన్సిల్ చేయవచ్చు. దెన్ Q2 upon Q1 will be equals to, okay, CV upon CP అవుతుంది. Then it will be equals to C. We know that CP by CV is equals to gamma, right? So CP by CV is equals to gamma. So ఇక్కడ నాకు CV by CP ఉంది కాబట్టి it will become 1 by gamma. Gamma యొక్క వాల్యూ మనకి తెలుసు, దట్ ఈస్ 7 upon 5 మనకి గామా యొక్క వాల్యూ ఉంటుంది. బట్ ఇక్కడ 1 by gamma ఉంది కాబట్టి it will become 5 by 7. ఓకే, సో 5 by 7 దీని యొక్క వాల్యూ అవుతుంది. దట్ ఈస్ Q2 upon Q1 ఈజ్ ఈక్వల్స్ టు 5 by 7 అవుతుంది. దెన్ ఇఫ్ ఐ వాంట్ Q2, సో ఈ Q1 ని నేను ఇటు తీసుకెళ్తున్నాను, ఇట్ విల్ బికమ్ మల్టిప్లైడ్. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 5 by 7 ఇంటూ Q1 వాల్యూ మనకి ఇచ్చేసారు, దట్ ఈస్ Q1 is given 70 joules, right? Okay, at constant pressure మనకి ఇచ్చేసారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నారు ఇంటూ 70. 7 1 times 7 10 times it will be equals to 50 joules. ఓకే, సో ఎప్పుడైతే మనకి కాన్స్టాంట్ ప్రెషర్ మనం చేస్తున్నామో అప్పుడు మనకి 70 జూల్స్ అవుతాయి. ఒకవేళ కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర సేమ్ టెంపరేచర్ ని చేంజ్ చేయాలనుకుంటే మనకి 50 జూల్స్ హీట్ తగులుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అవర్ సొల్యూషన్. సో ఇలా మీకు మా యొక్క టెస్ట్ సిరీస్ లో కంప్లీట్ గా డీటెయిల్డ్ సొల్యూషన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఖచ్చితంగా తీసుకోవాలి మీకు టెస్ట్ సిరీస్ లో. ఓకే, సో దానికంటే ముందు మీరు ఇంకా ఒకవేళ మా యొక్క
వెబ్సైట్ లో నుండి సిలబస్ కానీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన దగ్గర 2 కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి యాప్ ఇన్స్టాల్ చేశాక. సో బైపీసీకి అండ్ ఎంపీసీకి రెండిటికి కూడా కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. బైపీసీ వారికి ప్రీవియస్ పేపర్స్ 5 year ప్రీవియస్ పేపర్స్ ప్లస్ మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్లస్ స్టడీ మెటీరియల్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్లస్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే 5 full length మాక్ టెస్ట్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ద సేమ్ థింగ్ విల్ బి అవైలబుల్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ ఆల్సో. ఓకే, సో ఎంపీసీ స్టూడెంట్స్ కి కూడా కంప్లీట్ గా సేమ్ అవైలబుల్ గా ఉంటుంది. దట్ ఈస్ 5 year పేపర్స్, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, స్టడీ మెటీరియల్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, 5 full length టెస్ట్ విత్ టెస్ట్ అనాలిసిస్ సొల్యూషన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి జస్ట్ ఫర్ 499. ఓకే, సో 499 మీరు పే చేసేస్తే ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్ గా ఉంటుంది. ఓకే, సో మీకు పర్చేస్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. ఓకే, సో ఈ క్వశ్చన్ చూసారు కదా, ఈ క్వశ్చన్ మన యొక్క టెస్ట్ సిరీస్ లో నుండే మనం తీసుకున్నాము. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలా మీరు పేమెంట్ చేసేసి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్ ని మనం ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ లో నుండి తీసుకున్నాము. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మాస్. ఓకే, that is 1 kg of liquid at 100 degrees Celsius. Okay, that is mass of liquid is given, that is 1 kg undergoes a phase change into a steam at 100 degrees Celsius at 1 atmospheric. Okay, pressure ఇచ్చేసారు, P is given, that is 1 atm. సో దీన్ని మనం ఒకవేళ పాస్కల్స్ లో రాసుకుంటే 10⁵ పాస్కల్స్ అవుతుంది. ఒకవేళ ఇవ్వలేదంటే కూడా మీరు ఇలా రాసుకోవాలి, ఖచ్చితంగా మీకు ఇది తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ ఇచ్చేసారు, దట్ ఈస్ ఫైన్. ఒకవేళ ఇవ్వలేదు అంటే మీరు ఫస్ట్ దాన్ని చేంజ్ చేసుకోవాలి. నౌ ద ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ వాటర్ వాజ్. ఓకే, సో V1 ఇచ్చేసారు, దట్ ఈస్ V1 is 1.0 into 10⁻³ మీటర్ క్యూబ్. ఓకే, సో 10⁻³ మీటర్ క్యూబ్ అన్నారు. ప్లస్ ఫైనల్ వాల్యూమ్ కూడా ఇచ్చేసారు, V2 is given, that is 2.001 into 10 into మీటర్ క్యూబ్. ఓకే, సో చేంజ్ ఇన్ వాల్యూమ్ కూడా మనకి వచ్చేస్తుంది డెల్టా V. నౌ ఫైండ్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమని మనల్ని అడుగుతున్నారు. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం change in internal energy, that is delta E is equals to delta Q minus delta. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డెల్టా క్యూ ఎలా వస్తుంది మనకి, MLV. ఓకే, సో MLV మనం చేస్తే డెల్టా క్యూ వస్తుంది. అదే మనకి డెల్టా W ఎలా వస్తుంది, డెల్టా W మనకి PdV తో వస్తుంది, T డెల్టా V. సో ఇక్కడ నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మాస్ ఇచ్చేసారు, దట్ ఈస్ 1. లేటెంట్ హీట్ కూడా మనకి ఇచ్చేసారు, హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఇచ్చేసారు, దట్ ఈస్ 2000. ఓకే, దెన్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 2000 జూల్స్. ఓకే, సో 2000 జూల్స్ మనకి డెల్టా క్యూ వచ్చింది. ఓకే, సో MLV, దట్ ఈస్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, అండ్ M హియర్ ఇస్ మాస్. ఇక్కడ డెల్టా W మనం చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు PdV. P is given, that is 10⁵ into delta V is also given, that is 2.001 minus 1 point into 10⁻³ 1.0 into 10⁻³. So it will be equals to 10⁵ into 2.0. ఓకే, సో దట్ ఈస్ 2.0 అవుతుంది. ఎందుకంటే ఇది 1.0 into 10⁻³ ఉంది, అంటే ఈ 1 మనకి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ 2 మిగులుతుంది. ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 2 into 10⁵. దెన్ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 2000 minus 2 into 10⁵. బట్ సో ఇక్కడ ఇది జూల్స్ లో ఉంది. ఓకే, సో జూల్స్ లో ఉంది, మనం ఇక్కడ కిలో జూల్స్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది కూడా కిలో జూల్స్ లో ఇది మనకి వాల్యూ ఉంది. ఓకే, సో 2000 కిలో జూల్స్ మైనస్ 2 into 10⁵ జూల్స్ ఇక్కడ ఉంది. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 2000 minus 200 కిలో జూల్స్. ఓకే, నేను జూల్స్ కి కిలో జూల్స్ లో కన్వర్ట్ చేస్తే ఇది 200 అవుతుంది. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 1800 కిలో జూల్స్. దిస్ ఈస్ అవర్ ఆన్సర్, అండ్ దిస్ ఈస్ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటి కంప్లీట్ గా ప్రీవియస్ పేపర్స్ మన యొక్క కోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. పాస్ట్ 5 year పేపర్స్ ఫర్ బోత్ ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్, ఆఫ్ బోత్ ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కోర్స్ ని మీరు తీసుకోవాలి. సో లెట్ us move on to next question. See, a beaker is filled completely
with water at 4 degrees Celsius. Identify the incorrect statement. See, ఇన్కరెక్ట్ అన్నారు, ఇది జాగ్రత్తగా చూడాలి. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు, కరెక్ట్ స్టేట్మెంట్ అనుకొని ఫస్ట్ స్టేట్మెంట్ చదివేసి మీరు డైరెక్ట్ గా టిక్ పెట్టేస్తారు. సో అలా అసలు చేయవద్దు. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కంప్లీట్ గా ఏం క్వశ్చన్ అడుగుతున్నారు ప్లస్ అన్ని ఆప్షన్స్ కూడా ఒకసారి చదవాలి. సి వి నో దట్ డెన్సిటీ ఆఫ్ వాటర్, ఓకే, సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ మాక్సిమం, ఓకే, సో మాక్సిమం ఎట్ 4 డిగ్రీ సెల్సియస్. సో ఒకవేళ మీరు 4 డిగ్రీ సెల్సియస్ కంటే మీరు టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేశారనుకోండి, సో అక్కడ ఏం జరుగుతుంది, వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఎందుకంటే అది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి. వాటర్ ఓవర్ఫ్లోస్ వెన్ హీటెడ్ అబౌట్ 4 డిగ్రీ సెల్సియస్, ఓకే. సో హీట్ చేసామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, వాటర్ యొక్క లెవెల్ మనకి రేజ్ అవుతుంది కాబట్టి ఓవర్ఫ్లో అయిపోతుంది, ఓకే. సో వాటర్ మనకి ఎప్పుడైతే కూల్ చేస్తామో 4 డిగ్రీస్ కి బిలో, ఎప్పుడైతే మనం వాటర్ కి కూల్ చేస్తామో 4 డిగ్రీస్ బిలో, then also it overflows, okay. So after that water overflows when it is either heated above 4 degrees or cooled below 4 degrees celsius అని మనల్ని అడుగుతున్నారు. సో ఈ రెండు ఆప్షన్స్ ని కలిపేసి ఇది ఉంది కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. సి ఇక్కడ ఏమంటున్నారు, వాటర్ విల్ నాట్ ఓవర్ఫ్లో వెన్ కూల్డ్ బిలో 4 degrees Celsius అంటున్నారు కాబట్టి this is incorrect statement. This is incorrect statement and this is what we have to answer, that is option 4 will be right answer. So let us move on to next question. See ఈ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు, an engine performs 2000 joule of mechanical work, ఓకే. సో ఒక ఇంజన్ ఉంది, దాని యొక్క వర్క్ ఎంత ఉంది అంటే వర్క్ ఈజ్ గివెన్ which is equals to 2000 joules and discards 4000 joules of heat. ఈచ్ సైకిల్ కి 4000 ఆఫ్ జూల్స్ హీట్ మనకి డిస్కార్డ్స్ చేస్తుంది, ఓకే. సో దట్ ఈస్ W is given and Q is also given. Now what is the thermal efficiency of the engine, okay. So thermal efficiency of the engine will be equals to 1 minus Q2 upon Q1. సో ఇది మనకి తెలుసు. దాని యొక్క మనకి ఒకవేళ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఏం కావాలి, ఎఫిషియన్సీ, థర్మల్ ఎఫిషియన్సీ ఎలా వస్తుంది, 1 minus Q2 upon Q1. బట్ మనకి ఇక్కడ మనకి వాల్యూ లేదు, Q1 వాల్యూ లేదు, Q2 మాత్రమే మన దగ్గర ఉంది, ఓకే. సో దిస్ ఇస్ Q2. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ Q1, దెన్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇట్ ఇన్ దిస్ క్వశ్చన్, ఓకే. సో ఈ క్వశ్చన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో వర్క్ డన్ బై హీట్ ఇంజన్, ఓకే. సో వర్క్ డన్ బై heat engine, okay. So work done by heat engine will be equals to W is equals to Q1 minus Q2, okay. So W మనకి ఇచ్చేసారు, that is 2000 joules which is equals to Q1 మనకి తెలీదు, Q1 మనం ఫైండ్ అవుట్ చేయాలి and Q2 ఇచ్చేసారు, that is 4000 joules. So if I take this to this side, then Q1 will be equals to 6000, okay. So 6000 joules Q1 మనకి వచ్చేసింది. So if I substitute the value here, ఓకే. సో ఒకవేళ నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమవుతుంది, సో ఒకవేళ నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే థర్మల్ ఎఫిషియన్సీ విల్ బి ఈక్వల్స్ టు 1 minus Q2 is given which is equals to 4000 upon 6000, okay. సో ఈ 0 క్యాన్సిల్ చేసేస్తే it will be equals to 1 minus 2 by 3, okay. So which is equals to 1 minus 6.66 which is equals to 0.33, okay. సో ఇది మనకి ఎఫిషియన్సీ ఇన్ నంబర్ ఫార్మాట్ లో ఉంది, పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 మల్టిప్లై చేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 33.33%, విచ్ ఈస్ ఆప్షన్ 4 విల్ బి రైట్ ఆన్సర్. సో ఇలా మీరు జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఇలాంటి సొల్యూషన్స్ మన యొక్క మెటీరియల్ లో చాలా అవైలబుల్ గా ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి మన యొక్క మెటీరియల్ లో చాలా అవైలబుల్ గా ఉంటాయి. సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా మీరు కోర్స్ తీసుకోలేదంటే ఖచ్చితంగా కోర్స్ తీసుకోవాలి, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి, an ideal Carnot engine whose efficiency is, okay. So an ideal Carnot engine whose efficiency is 50%, okay. So that is efficiency of first engine ఇచ్చేసారు which is equals to 50% అని మనల్ని చెప్తున్నారు. అండ్ అది ఎక్కడ నుంచి దాని యొక్క హీట్ వస్తుంది అంటే, సి కర్నాట్ ఇంజన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 500 కెల్విన్ యొక్క ఒక ఇంజన్ ఉంది. సో ఇక్కడ మనకి దీని యొక్క ఎఫిషియన్సీ మనకి ఇచ్చేసారు, ఓకే. సో ఎఫిషియన్సీ మనకి ఇచ్చేసారు, దీన్ని మనం T1 అండ్ ఇక్కడ T2 అనుకుంటే ఎఫిషియన్సీ ఎలా వస్తుంది, ఎఫిషియన్సీ విల్ బి గివెన్ బై 1 minus T2 upon T1, ఓకే. సో ఇక్కడ మనకి ఇది 50 అన్నారు, 50 upon 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 minus T2 మనకి తెలీదు. సో T2
by 500. Okay, so if I cancel out this 0, 1 by 2. Okay, so 1 by 2 minus 1 will be equals to minus t2 upon 500. Okay, so ఇది minus 1 by 2 will be equals to minus t2 upon 500 అవుతుంది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే t2 will be equals to 500 upon 2 which is equals to 250 కెల్విన్. ఓకే, సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే సేమ్ ఇంజన్ కి 60% ఎఫిషియన్సీ ఒకవేళ మనకి కావాలి, ప్లస్ ఇంటేక్ టెంపరేచర్ ఏదైతే ఉంది కదా అది చేంజ్ అవ్వాలి, బట్ ఎగ్జాస్ట్ టెంపరేచర్ ఏదైతే ఉంది కదా అది సేమ్ ఉండాలి. అప్పుడు మనకి 60% ఎఫిషియన్సీకి ఏం చేయాలి అని మనల్ని అడుగుతున్నారు. ఓకే, సో ఎఫిషియన్సీ కూడా మనకి తెలుసు, దట్ ఈస్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 అపాన్ T1. ఇప్పుడు మనకి T2 వాల్యూ కూడా వచ్చేసింది, బట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, T1. ఎందుకంటే సేమ్ ఎగ్జాస్ట్ టెంపరేచర్ అంటున్నారు, బట్ ఇన్పుట్ టెంపరేచర్ మనం చేంజ్ చేయాలి. ఓకే, సో ఎఫిషియన్సీ ఎంత ఉండాలి, 60 అపాన్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 ఈజ్ దిస్ వాల్యూ 250 అపాన్ ఇక్కడ మనకి T1 మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ 0 క్యాన్సిల్ చేసేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 3/5 will be equals to 1 minus 250 upon T1. Okay, so upon T1. సో ఈ 1 ని నేను ఇటు తీసుకెళ్తే 3/5 minus 1 will be equals to minus 250 upon T1 అవుతుంది. సో it will be equals to 3 minus 5 by 5 is equals to minus 250 upon T1. Then ఇంకా నేను ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే it will be minus 2/5 is equals to minus 250 upon T1. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేసి T1 ని ఇటు తీసుకొచ్చి ఈ 2/5 ని అటు తీసుకెళ్తే 250 into 5/2 మనకి అవుతుంది. సో ఇఫ్ ఐ క్యాన్సిల్ అవుట్ దిస్ వన్ T1 will be equals to, సో 125 కి వెళ్తుంది అండ్ 125 into 5 will be equals to 625, that is Kelvin. That is our answer. Option 2 will be right answer. ఇది కూడా ఎంసెట్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్. మీరు ఇలాంటి క్వశ్చన్స్ మొనార్క్ టెస్ట్ సిరీస్ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ లో చాలా చాలా అవైలబుల్ గా ఉంటాయి. ఖచ్చితంగా కోర్స్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.